తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానమే ఉంది. నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో బాలకృష్ణ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్నారు. ఇక నేటి తరం నటుల్లో ఆ ఫ్యామిలీలో నుంచి వచ్చిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. నందమూరి కాంపౌండ్తో కానీ తన టాలెంట్తో వారి పేరును కాపాడుతూ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదిగారు. స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. కొమరం భీం పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు కూడా వచ్చాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్గా బాగా పాపులర్ అయిపోయారు. అయితే ఎన్టీఆర్కి ఒక వ్యక్తి అంటే చాలా భయం అంట. రీసెంట్గా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో తారక్కి కామెంట్స్ చేయడం ఫుల్ హాట్ టాపిక్ అయిపోయిందండోయ్. దీంతో ఎవరా వ్యక్తి, ఎన్టీఆర్ ఎందుకు అంత భయపడతారు అని జోరుగా చర్చ నడుస్తుంది. అదెవరంటే ఎన్టీఆర్ భయపడే వ్యక్తి మరెవరో కాదు, ఆయన రెండో కొడుకు అభయ్ రామ్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇది నిజమంట. ఎందుకని ఎన్టీఆర్ఏ స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. ఆ అబ్బాయి ఒక క్వశ్చన్ బ్యాంకు. వాడికి ఏదైనా కనిపిస్తే చాలు వెంటనే ప్రశ్నలు అడుగుతాడు. దాదాపు అడిగిన వాటికి అన్నిటికీ ఓపిక్గా ఆన్సర్ చెప్తాను, కానీ ఒక్కోసారి వాడేం అడుగుతాడో అని భయపడతాను, అందుకే కనిపించకుండా పారిపోతానంటూ సరదాగా చెప్పుకొచ్చేశారు. ఇక దీంతో తారక్ ఫ్యాన్స్ అంతా జోక్స్గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్గానే కొరటాల శివ డైరెక్షన్లో దేవర చిత్రంతో హిట్ కొట్టారు. టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ప్రెజెంట్ అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మరోవైపేమో వార్ 2 సినిమాతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ ఉండగా కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. అలాగే కొంతకాలంగా త్రివిక్రమ్ డైరెక్షన్లో మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో ఒక చిత్రం రాబోతుందని టాక్ నడుస్తోంది.